ఫ్రెండ్స్, ప్రతి ఊరిలో, ప్రతి వీధిలో, ప్రతి గల్లి చివరిలో ఒక మైసమ్మ ఆలయం ఉంటుంది. అది కేవలం గుడి కాదు, అది మన నమ్మకం, మన పరంపర, మన సంస్కృతికి ఒక చిహ్నం. కానీ ఏం జరుగుతుంది ఈ గోదావరికంలో? రాత్రికి రాత్రి రోడ్ సైడ్ ఉన్నటువంటి కొన్ని వందల మైసమ్మ ఆలయాలను ధ్వంసం చేశారు. అసలు ఎవరు చేసిన విషయాన్ని పక్కన పెడితే అసలు ఎందుకు చేసిన విషయం మీద ఇప్పుడు కూడా స్పష్టత లేదు. కొంతమంది ఇది కోర్టు తీర్పు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, కోర్టు తీర్పు అయితే ఈ తెలంగాణ ఉన్నటువంటి కొన్ని వేల గుళ్ళను కూడా ధ్వంసం చేయాలి కదా. ఒక గోదావరికాలలో ఒక్క దగ్గరనే ఎందుకు ధ్వంసం చేశారు? అక్కడ దగ్గర ఎందుకు మన బస్సు ఉన్నటువంటి మైసమ్మ ఆలయాన్ని ఎందుకు ధ్వంసం చేయలేదు? కొన్ని గోదావరికలో ఉన్న కొన్ని వందల టెంపుల్స్ మాత్రమే ఎందుకు కూలగొట్టారు? ఇది తప్పు, క్షమించరాని తప్పు. మీరు కూల్చింది ఒక రాయిని మాత్రమే కాదు, అది మన ఆత్మతో కలిసిన నమ్మకం. దాన్ని కూల్చేయడం అంటే మన సంస్కృతిని చీల్చేయడమే. దేవుడి గుడి కూలితే మన మనసులు కూలిపోతాయి. కానీ ఈసారి కూలింది గుడి మాత్రమే కాదు, మన నమ్మకం కూడా. ఇంకెన్నాళ్ళు ఈ గుళ్ళపై జరుగుతున్న ధ్వంసాలను చూస్తూ ఊరుకోవడం? హిందువులారా, ఏకం కండి. మన సంస్కృతిని, మన నమ్మకాన్ని, మన గుళ్ళని కాపాడుకోవడానికి ఒక అడుగు ముందుకు వేద్దాం, ఉద్యమిద్దాం, పోరాడదాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. జై శ్రీరామ్, జై హింద్.